నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయేది సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలని మనకు తెలియజేయడానికి ఫట్9 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. అయితే జనరల్గా సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, ఒక కపుల్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? ఇప్పుడు నార్మల్గా కపుల్ అంటే పెళ్ళయి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ కంటే ఎక్కువగా అయింది. యూజువల్గా 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాము. అంటే నార్మల్గా పిల్లలు అవ్వాలని ట్రై చేస్తున్నారు, అయినా కానీ సంతానం అవ్వట్లేదు. సో యూజువల్గా 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోయింది టైము పిల్లలు అవ్వకుండా అంటే ఇన్ఫర్టిలిటీ అని గుర్తిస్తాము. కాకపోతే ఏంటి అంటే మనకి మహిళకి యూజువల్గా నెలసరి అనేది సరిగ్గా ఉండాలి. సో నెలసరి అనేది సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే రెగ్యులర్ సైకిల్స్ అంటాం. యూజువల్గా పీరియడ్స్ అనేవి 22 to 35 డేస్ ఉన్నాయి అంటే నెలసరి సరిగ్గా ఉన్నట్టు మనకి. సో అట్లా నెలసరి సరిగ్గా ఉన్న ట్రై చేసి మనకి ఏడాది నార్మల్గా ట్రై చేశారు అయినా పిల్లలు అవ్వట్లేదు అన్న యూజువల్గా మనము ఇన్ఫర్టిలిటీ కింద గుర్తిస్తాము. అలా కాకుండా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా లేవు, నెలసరి సరిగ్గా రావట్లేదు టైంకి, చాలా లేట్గా వస్తుంది, లేకపోతే చాలా 20 రోజుల కంటే ముందే వస్తుంది, లేకపోతే ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 34-35 ఇయర్స్ అయ్యాయి. అట్లాంటి వాళ్ళకి యూజువల్గా 6 నెలలు ట్రై చేసిన తర్వాత పిల్లలు అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాము. ఇంకొన్నిసార్లు అసలు ఇద్దరు సరిగ్గా కలవలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళకి తెలిసుండి ఏదో ఒక రకమైన ఓవేరియన్ సర్జరీ లేకపోతే ఏమైనా సర్జరీస్ అయ్యాయి. సో ఇట్లాంటి వాళ్ళు తొందరగా డాక్టర్ని సంప్రదించవచ్చు మనకి టైంతో సంబంధం లేకుండా. రైట్ డాక్టర్. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అన్ని సరిగ్గా ఉన్నా కూడా పిల్లలు కలగకపోవడం అనేది, సో దాంట్లో ఫ్రీక్వెంట్గా ఒకటే టైప్ రీజన్స్ ఉంటాయంటారా, పర్సన్ని బట్టి వేరీ అవుతుంటాయా? యూజువల్గా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మనకి కాజ్ అనేది తెలియదు, అంటే మనం డిటెక్ట్ చేయలేం, కారణం గుర్తించలేం, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో యూజువల్గా ఆ టర్మ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి సరిగ్గానే నెలసరి వస్తుంది, లేకపోతే మనకి కాజ్ ట్యూబ్స్ అనేవి చెక్ చేస్తే బాగానే ఉన్నాయి, ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం మనకి సరిగ్గానే అవుతుంది, స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే అంతా బాగానే ఉన్నాయి. సో అయినా కానీ వాళ్ళు అట్లా ట్రై చేస్తున్నా కానీ పిల్లలు అవ్వట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే యూజువల్గా లోపల మనకి చూసుకుంటే మనం చూడలేనివి ఏంటి అంటే మనకి ఇంతవరకు మనకి ఎగ్ స్పర్మ్ అనేది సరిగ్గా కలుస్తుందా లేదా, అసలు ట్యూబ్ లోపలికి ఎగ్ అనేది వస్తుందా లేదా, ఇవన్నీ మనం కంటితో చూడలేని, లేకపోతే ఇప్పటివరకు ఇంకా టెస్ట్లు ఏవి రాలేదు అట్లాంటి వాటిని డిటెక్ట్ చేయడానికి మనకి. సో అట్లాంటివన్నీ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అంటే మనం ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్ నార్మల్గా ఓపెన్ ఉండుండొచ్చు, కానీ ట్యూబ్కి అది ఎగ్ లోపలికి రాలేకపోవచ్చు. అంటే మనం చూస్తే సీలియరీ మెకానిజం ఇవంతా లోపల సరిగ్గా ఉంటేనే మనకి ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి వస్తుంది. ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ ఇవన్నీ అంటాం, అవి సరిగ్గా ఉంటే మాత్రమే. సో అవి పాడైపోయినప్పుడు కానీ ఎగ్ ట్యూబ్ లోపలికి రాలేకపోతుంది, లేకపోతే స్పర్మ్ ఎగ్ సరిగ్గా కలవలేకపోతున్నాయి. సో ఫామ్ అయినా కూడా మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అయిన తర్వాత యూట్రస్ లోపల ఏదో కారణాల వల్ల అతుక్కోలేకపోతుంది. సో ఇలా అనేక రకాలైన రీజన్స్ అయి ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఒక రీజన్ అని చెప్పలేం. సో నార్మల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాము అంటే మ్యారేజ్ అయ్యి less than 3 ఇయర్సే అవుతుంది, సో వాళ్ళకి ఎగ్ నెంబర్స్ ఇవన్నీ బాగున్నాయంటే నార్మల్గా కలిసి ఉండి చూడమని చెప్తాము. సో ఇట్లా చాలాసార్లు కలిసి ఉండి చూశారు అయినా సరిగ్గా పిల్లలు అవ్వట్లేరు అంటే IUI ట్రై చేయమని చెప్తాం. సో ఇలా యూజువల్గా వాళ్ళ అంటే మ్యారేజ్ లైఫ్ని బట్టి ఎన్ని మంత్స్ కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి యూజువల్గా మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. రైట్. అలాగే ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఏ ఏజ్లో వస్తాయంటారు? ట్యూబల్ బ్లాక్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? యూజువల్గా ట్యూబల్ బ్లాక్స్ ఏ ఏజ్ వల్ల ఏ ఏజ్లో అనేది అట్లా ఏమీ లేదండి. అంటే మనం నార్మల్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1-2 సైకిల్స్ ట్రీట్మెంట్ ఇచ్చి చూసిన తర్వాత అయినా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేరు అంటే యూజువల్గా ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకొని చూడండి అని చెప్తాం. సో ట్యూబ్స్ లోపల ఎక్కడైనా ఏమైనా డెబ్రిస్ లాంటిది ఉన్నా మనం ట్యూబల్ టెస్ట్ చేసామంటే అది యూజువల్గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట,
ఆల్రెడీ లేకపోతే అబార్షన్స్ అట్లా అయ్యాయి, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు అయ్యారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు అవ్వటంలో కష్టం ఉంది అంటే యూజువల్గా ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేవి కారణం కావచ్చు. లేకపోతే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అట్లాంటిది ఉంది, లేకపోతే ముందుగానే ఆపరేషన్స్ అనేవి అయ్యాయి, లేకపోతే ఇంతకు ముందుగానే ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా వచ్చింది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. సో వీటన్నిట్లలో ఏమవుతుంది అంటే బయట మనకి అతుకులు ఎడేషన్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి ట్యూబ్ అనేది ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో దీనివల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో మనం దీనికి ఏం చేయాలి అంటే ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకుంటూ ఉంటాం యూజువల్గా. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఏంటి, మనకి నార్మల్గా ఎక్స్రే వల్లనన్నా చేయొచ్చు, లేకపోతే జస్ట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అంటాం, జస్ట్ సెలైన్ పుష్ చేసి కూడా ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. సో మనకి ట్యూబ్ టెస్ట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ట్యూబ్ ఇనీషియల్ పార్ట్లో బ్లాక్ ఉందా, యూజువల్గా ఎక్స్రే అనేది మనకి అట్లా తెలుస్తుంది అనమాట, ఎక్కడ పార్ట్లో బ్లాక్ ఉంది, లేకపోతే ట్యూబ్లో స్వెల్లింగ్ ఏమైనా ఉందా, సో యుట్రస్ అనేది కూడా షేప్ అనేది సరిగ్గా ఉందా లేదా, సో ఇలా రకరకాలుగా మనకి తెలిసిపోతుంది ట్యూబ్ టెస్ట్ ద్వారా. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇనీషియల్ కార్నివల్ బ్లాక్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్యూబ్లోనే బ్లాక్ ఉంది అనుకోండి, యూజువల్గా మనకి అది చిన్న హిస్ట్రోస్కోపీ క్యాన్యులేషన్, ఫాలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ దీని ద్వారా మనకి క్లియర్గా అయిపోతుంది. యూజువల్గా కొంచెం ట్యూబ్ లేటర్ పార్ట్లో డిస్టల్ పార్ట్లో బ్లాక్ అనేది ఉంటే కొంచెం కష్టంగా అవ్వచ్చు ట్యూబల్ బ్లాక్ అనేది క్లియర్ అవ్వడం. సో ఇట్లా దీన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి అనేది చూసుకోవాలి. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. భాన్స్వాడ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి లక్ష్మి గారు. నేను ఇంతకుముందు 2 years బ్యాక్, నాకు ఆల్రెడీ 10 years అయింది మ్యారేజ్ అయ్యి, 7 years పాప ఉంది. ఓకే అండి, ఏజ్ ఎంత అండి మీది? నాకు 28 అండి. ఓకే, 28 years. చెప్పండి. అయితే నేను 2 years బ్యాక్ ట్యూబల్ టెస్ట్ చేయించుకున్నాను. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను 2 months. కరోనా వచ్చిందనేసి ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు ఒక 4 months నుంచి ట్రై చేస్తున్నామండి. ఓకే అండి. అయితే ఫస్ట్ 2 months వాటర్ బబుల్స్ ఉన్నాయనేసి ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గిపోయాయి. ఓకే అండి. అయితే మళ్ళీ ఎగ్స్ పెరగట్లేదు, ఎగ్స్ రిలీజ్ కావట్లేదు అనేసి ఇంజెక్షన్స్ ఇచ్చారండి. ఒక 3 injections ఇచ్చారు. మళ్ళీ ఎగ్ రిలీజ్ అయింది అనేసి మళ్ళీ 2 months నుంచి ఇస్తున్నారు. ఓకే అండి. కాకపోతే మనకి ఎలాంటి ఏం లేదండి అన్నది ఇప్పటికి. ఓకే అండి, అంటే మీకు పీసీఓడి అని ఏమన్నా చెప్పారా అండి? వాటర్ బబుల్స్ అంటే ఓన్లీ వాటర్ బబుల్స్ అని చెప్పారు, పీసీఓడి అంటే లేదు అన్నారు. రెగ్యులర్గా వస్తాయా అమ్మ పీరియడ్స్ మీకు లక్ష్మి గారు? రెగ్యులర్ గా వస్తాయండి, రెగ్యులర్ గానే ఉంటాయి ఎప్పుడు ప్రతిసారి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏజ్ 28 years ఆల్రెడీ అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనకి బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే Day 2 Day 3 స్కాన్లో ఎగ్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అలా ట్యూబ్ టెస్ట్ కూడా అయిపోయింది కాబట్టి అదంతా ఒకసారి బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది అవ్వాలి. హార్మోన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా, Day 2 హార్మోన్స్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇంకా హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ అంతా బాగుందా లేదా చూసుకొని ఆ తర్వాత మీ ఇలాగా యూజువల్గా అన్నీ బాగానే ఉంటే ట్రీట్మెంట్ జస్ట్ టాబ్లెట్ మెథడ్ ట్రై చేస్తామన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే ఎగ్ పెరగడానికి ఉట్టి మందుల ద్వారానే పెరగొచ్చు. యూజువల్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు 3వ రోజు నుంచి మనం మందులు ఇస్తాం ఎగ్ పెరగడానికి. కొన్నిసార్లు ఏంటి అంటే మందులు సరిపోకపోవచ్చు. సో గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటాం, ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎగ్ పెరగొచ్చు. సో మనకి అట్లా దాని తర్వాత మనం ఫాలిక్యులర్ స్టడీ చేసి చూస్తామన్నమాట. Day 10 Day 11 ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఎగ్ ఎట్లా పెరుగుతుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్కి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. ఆ తర్వాత ఎగ్ మనకి ఒక పర్టికులర్ సైజు 17 mm మోర్ దాన్ 18 mm అనేది వచ్చినప్పుడు యూజువల్గా మనం ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రప్చర్ అవుతుందా లేదా అది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్ మనకి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో. సో ఆ టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్తాం. సో యూజువల్గా ఈ టాబ్లెట్ మెథడ్ ద్వారా మనకి నార్మల్గా 100 మందికి ట్రై చేస్తే 7-8 మందికి యూజువల్గా సక్సెస్ అవుతుండొచ్చు. సో దాన్ని బట్టి మనకి అంటే ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ అవ్వకపోవచ్చు, కొంతమందికి 3rd cycle 4th cycle అట్లా సక్సెస్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలండి ట్రీట్మెంట్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి కిరణ్ గారు, నమస్తే అండి. హలో కిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. హలో మేడం, మాకు 4 years అయింది మ్యారేజ్ అయ్యి. చెప్పండి. ఓకే అండి మేడం, 6 months బ్యాక్. హలో చెప్పండి సార్, కిరణ్ గారు చెప్పండి. 6 months బ్యాక్ ప్రాబ్లం ఉన్నాను మేడం. ఏమన్నారండి? 6 months బ్యాక్ పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. ఓకే, వైఫ్కి పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అవును సార్, అవును మేడం. తర్వాతకి టాబ్లెట్తో క్లియర్ అయిపోయింది. మేము టెస్ట్ చేసిన ఒక 2 months తర్వాత. ఓకే అండి. టెస్ట్ చేయించాము. ఇప్పుడు మనకి
ఎగ్ రిలీజ్ అని టాబ్లెట్ ఇచ్చారు, అది ఎట్లా అని ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ రిలీజ్ అవుతుందా? అవుతుందా అంటే మేడం? ఓకే, సో మీది కూడా సెమెన్ టెస్ట్ అనేది చేశారా అండి? అంతా బాగానే ఉందా? కట్ అయినట్టుందండి. ఓకే అండి. సో మనం ముందుగా చెప్పినట్టు అన్నీ బాగానే ఉంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటి? యూజువల్గా మనకి ఎగ్ నెంబర్స్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అవి కొంచెం వాటర్ బబుల్స్ లాగా అలా వాటిని అంటాం. సో నార్మల్గా మనకి ఏంటి అంటే బాడీలో సైకిల్స్ రెగ్యులర్గా, అసలు సైకిల్స్ మనకి రెగ్యులర్గా ఎలా వస్తాయి? నార్మల్గా మనకి ఎగ్ సరైన టైంలో విడుదల అవుతే అప్పుడు ఓవ్యులేషన్ జరిగిన తర్వాత మనకి యూజువల్గా అట్లా జరుగుతుంది అని అర్థం, సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి అంటే. సో ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అన్ని ఎగ్స్ అలా చిన్నగానే ఉండిపోతాయి. నార్మల్గా టైం పెరుగుతున్నప్పుడు అంటే మిడ్ సైకిల్లో మనకి ఎగ్ అనేది పెరిగి బాడీలో విడుదల అవ్వాలి. ఈ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడిలో. సో మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. సో యూజువల్గా అందుకే మనం ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఎగ్ పెరగడానికి మందులు ఇచ్చి అట్లా అంటే ఓవ్యులేషన్ అయ్యేటట్టు చేసి ఆ టైంలో కలిసి ఉండమని చెప్తారు. సో ఇట్లా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అట్లా ట్రై చేస్తే యూజువల్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి గారు, నమస్తే అండి. రాజేశ్వరి గారు నమస్తే అండి. హలో రాజేశ్వరి గారు. హలో, రైట్, కాల్ అయినట్టుందండి. ఓకే, సెకండ్ ఇన్ఫర్టిలిటీకి బేసిక్గా ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? యూజువల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయింది, లేకపోతే అబార్షన్స్ అయ్యాయి. సో అంటే ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మనకి ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ తర్వాత రాకపోవడానికి రీజన్స్ కొంతమందికి ఏంటి అంటే ఎగ్ నెంబర్స్ తగ్గిపోవడం కానీ, లేకపోతే ట్యూబల్ బ్లాక్ కానీ అట్లాంటివి రీజన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సెమెన్లో ఏమన్నా ప్రాబ్లం ఉండడం కానీ అట్లాంటివి అయి ఉండొచ్చు. లేకపోతే ముందుగాల అబార్షన్స్ వచ్చాయి. సో అబార్షన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే యూజువల్గా చాలా వరకు 60-70% వరకు జెనెటిక్ ఇష్యూస్ ఉండవచ్చు. అంటే లోపల బేబీకి జీన్స్ సరిగ్గా లేకపోతే నార్మల్గా నేచర్ దానంతటదే అబార్షన్ చేసేస్తుంది. ఆ తర్వాత లేకపోతే మనకి బ్లడ్లో ఏమన్నా క్లాటింగ్ అబ్నార్మాలిటీస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు. లేకపోతే మనకి యూట్రస్లో చూసుకుంటే ఏమన్నా పాలిప్స్ కానీ, సో ఇంకా వేరే సెప్టమ్ కానీ, యూట్రస్ లోపల అడ్డుగోడలు లాంటివి కానీ ఇట్లా ఏమన్నా ఉండొచ్చు. సో ఈ రకరకాలైన రీజన్స్ వల్ల మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అయి ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్, అంటే పీరియడ్స్ అనేవి సరిగ్గా వస్తున్నాయా లేవా, లేకపోతే పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోతే సో ఓవరీలో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, సో ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ లాంటిది ఏమన్నా ఉందా, సో ఇట్లాంటివన్నీ చూసుకోవాలి మనం. రైట్, ఒక కాలర్ ఉండండి, కాల్ తీసుకుందాం. నారాయణపేట నుంచి రెజీనా బేగం గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అండి. మాకు పిల్లలు కావట్లేదు. ఏజ్ ఎంత అండి? ఏజ్ 24. ఓకే, 24 years. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2.5. ఓకే, 2.5 years అవుతుంది. సో ఇప్పటి వరకు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నారా అమ్మా? తీసుకున్నాం మేడం. సో ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? మంత్లీ కావట్లేదు, అందుకోసమే ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఓకే, కన్సీవ్ పీరియడ్స్ అవ్వట్లేదు, ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? రావట్లేదు మేడం. దానికోసమే సో ట్రీట్మెంట్. పీసీఓడి లాగా ఏమన్నా ఉంది అని చెప్పారా? ఉంది అని చెప్పింది మేడం. ఓకే, సో అంటే మనకి మీకు ఎగ్ పెరగడానికి ఏమన్నా మందులు ఇచ్చారా? పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి ఏమన్నా ఇచ్చిండ్రు మేడం. సో అట్లా ఎన్ని నెలలు ట్రై చేశారండి? 3 months, అంటే 3 times అయింది మేడం. అట్లా ఫాలికల్ స్టడీస్ లాగా. ఓకే, మరి ఫాలిక్యులర్ స్టడీలో ప్రతిసారి ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, ఎండోమెట్రియం పొర అంతా బాగానే ఉంది అని చెప్పారా? చెప్పిండ్రు మేడం, ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పిండ్రు, కానీ అది పెరగట్లేదని చెప్పలేదు మేడం. ఎందుకంటే 10 mm ఉంది అని చెప్పారు. ఓకే, అంటే నాకు తెలిసి మీకు అసలు డామినెంట్ ఫాలిక్యుల్ ఎగ్ అనేది సరిగ్గా పెరగట్లేదు. 10 mm ఉంది అంటే యూజువల్గా మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరిగితే డామినెంట్ ఫాలిక్యుల్ అంటే మోర్ దాన్ 10 mm ఉండాలి. అంటే మనకి ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది బాడీలో అంటే ఫాలిక్యుల్ అనేది గ్రేటర్ దాన్ 16 mm 18 mm ఆ సైజులో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీకు మందులు ఇచ్చినా
టాబ్లెట్స్ ఇచ్చినా మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగట్లేదు అంటే అది డామినెంట్ ఫాలికల్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, యానోవ్యులేటరీ సైకిల్స్ అప్పుడు కూడా సరిగ్గా లేదు అని అర్థం అమ్మ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి మనకంటే మీకు మందులు ఇస్తే సరిపోవట్లేదు అనమాట. సో అవసరాన్ని బట్టి ఇంజెక్షన్ కూడా కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చి చూసుకొని అప్పుడు ఎగ్ సరిగ్గా విడుదలవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లా ఎగ్ దాని తర్వాత మనకు ఒకసారి ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకొని చూసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి సారిక గారు, నమస్తే అండి. హలో హలో, చారిక గారు నమస్తే అండి. నమస్తే 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 అండి. నమస్తే సారిక గారు, చెప్పండి అమ్మా. పెళ్ళై నాకు 10 months అవుతున్నాయండి. ఓకే, 10 months అవుతున్నాయి. పీరియడ్స్ వయసు ఎంత అండి? నాది 25. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? రెగ్యులర్ గానే వస్తాయి. ఓకే అండి. అంటే అందట్లేదని చూస్తే చెక్ చేశారు, పిసిఓడి లాంటివి ఏం లేవు, అందడానికి హెల్ప్ చేసే టాబ్లెట్స్ ఇస్తామని ఇచ్చారు. ఓకే, అయితే టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నా 15th day నుంచి బ్రెస్ట్ పెయిన్ అలాగే నిపుల్స్ పెయిన్ వస్తున్నాయి. ఓకే, అంటే ఏ టాబ్లెట్స్ ఇచ్చారమ్మా? ఎగ్ పెరగడానికి 5 days టాబ్లెట్స్ ఇస్తారు, అవి ఇచ్చారా? లేకపోతే వైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇచ్చారా? అది గుడ్ బోవా అని ఉంది దాని మీద. ఓకే, అంటే 5 days వేసుకోమని చెప్పారా ఆ మందులో? వేసుకోమన్నారు, అంటే డేట్స్ ప్రకారం ఇచ్చారు, కొన్ని 12th date వరకు, కొన్ని 5 days. ఓకే, ఆ తర్వాత కలిసి ఉండమని చెప్పారేమో మీకు? 12th day నుంచి కలిసి ఉండమని చెప్పారు. ఓకే, అయితే 15th day నుంచి నాకు స్టమక్ పెయిన్ ఒక 3 days వచ్చింది. ఈ 15th day నుంచి బ్రెస్ట్ పెయిన్ పెయిన్ వస్తున్నాయి. ఓకే, మధ్యలో ఫాలిక్యులర్ స్టడీ ఏమన్నా చేసి చూసారా అమ్మా? మరి మందులకు ఎగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా అనేది? లేదు, మామూలుగా స్కానింగ్స్ తీశారు పీసీఓడి. అది పీసీఓడి అనేది మనకి నార్మల్గా ఎప్పుడు స్కాన్ చేసినా బయటపడుతుంది. కాకపోతే మనకి మందులు ఇచ్చినప్పుడు, అంటే స్టిమ్యులేట్ చేసినప్పుడు, ఓవ్యులేషన్ ఇండక్షన్ మందులు అనేవి ఇచ్చినప్పుడు మధ్యలో మనం స్కాన్ చేసి చూస్తాం, ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటాం. 10th day 11th day అట్లా స్కాన్ చేస్తే మనం ఇచ్చే మందులకి అంటే ఎగ్ బ్యాగ్లో ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా రావడానికి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంతమందికి ఉట్టి మందులతోటే మనకి ఓవర్గా స్టిమ్యులేట్ అయిపోతుంది. ఎగ్స్ అనేవి నార్మల్గా మనకి ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఏంటి 1 కానీ 2 మ్యాక్సిమం 3 అంతకంటే ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవ్వద్దు. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే హైపర్ స్టిమ్యులేషన్ అయిపోతుంది, దానివల్ల ఒక్కొక్కసారి కడుపులో నొప్పి అట్లా రావచ్చు. సో అందుకే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ అనేది ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అనేది చేసుకుంటే బెటర్ మనం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ఆదిలాబాద్ నుంచి వెంకటేష్ గారు, నమస్తే అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ 10 years అయింది మేడం. ఓకే అండి. 8 years పాప ఉంది మేడం మాకు. ఓకే అండి. అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ లాంటిది ఒక 3 months నుంచి హాస్పిటల్ చూపిస్తుంది. ఓకే అండి. డాక్టర్ గారు ఫస్ట్ సిమెంట్ టెస్ట్ చేస్తే 80 millions వచ్చింది, జనవరిలో చేసారు, ఈ జనవరిలో. ఓకే అండి. ప్లస్ మా మిస్సెస్ కి 2 years బ్యాక్ ట్యూబ్స్ కూడా చెక్ చేసినాం, అప్పుడు ఓకే నాకు క్లియర్ ఉన్నాయి. ఓకే అండి. అయితే మా మిస్సెస్ కి చెక్ చేస్తే ఎగ్ క్వాలిటీ లేదని చెప్పేసి 3 injection ఇచ్చారు. ఏది ఎగ్ క్వాలిటీ లేదని ఇచ్చారా ఇంజెక్షన్? ఎగ్ క్వాలిటీ లేదని 3 injection ఇచ్చారు. ఓకే, తర్వాత క్వాలిటీ అయింది, కొంచెం ఎగ్ రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారు, ఎగ్ కూడా రిలీజ్ అయింది. ఓకే అండి. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. మరి దాని నుంచి ట్యూబ్స్ అయితే ఓకే ఉంటాయి మేడం, 2 years బ్యాక్ చేసినాం, అదే ట్యూబ్స్ అదే మీరు అదే టెస్ట్ చేశారు, ట్యూబ్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఏజ్ ఎంత? ఓకే, పీసీఓడి అని చెప్పారా? ఏం చెప్పలేదు కానీ మధ్యలో పీసీఓ అని రాశారు. అదే పీసీఓ అంటే ఎగ్ నెంబర్స్ అదే ఎక్కువగానే ఉండుంటాయి. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు న్యాచురల్ గానే వచ్చిందా? ఏం మెడికేషన్ తీసుకోకుండానే వచ్చిందా మీకు? ఓకే, సరే. ఇప్పుడు మనకి పీసీఓ అట్లా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయా? ఓకే, సో అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పీసీఓ ప్రాబ్లం ఉంది అంటే మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 8 years అవుతుంది, ట్యూబ్ టెస్ట్ అన్నీ బాగున్నాయి అంటే యూజువల్గా మనం మందులు ఇచ్చి ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం ఒక 5 to 6 cycles వరకు ట్రై చేయొచ్చండి ప్రెగ్నెన్సీ రావడానికి టాబ్లెట్ మెథడ్ చేసుకొని. ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్కి వెళ్ళొచ్చు. దీంట్లో ఏం చేస్తాము అంటే మనం మందులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ డే 10 డే 11 చేసుకొని
ఎగ్ మనకి మంచి సైజులో వచ్చినప్పుడు మనకి ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత రప్చర్ అయిన రోజు మనం ఏం చేస్తాము అంటే హస్బెండ్ది సెమెన్ తీసుకొని దాన్ని వాష్ చేసి మనం గర్భాశయంలో పెడతాం. అంటే మన ఎయిమ్ ఏంటి దీంట్లో, మనం ఎగ్కి దగ్గరగా మనం స్పర్మ్ని వేస్తాం. సో మనకి స్పర్మ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఐయుఐ సైకిల్స్ ట్రై చేయొచ్చు. అదొక 3-4 సార్లు ట్రై చేయొచ్చు మీరు ఐయుఐ సైకిల్స్. రైట్ మేడం. అయితే ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ సంతానలేమికి అంటే ఐవీఎఫ్ లేటెస్ట్ అంటారా, ఇంకేదైనా ఉన్నాయంట ప్రొసీజర్స్? ఇప్పుడు మనకి ఐవీఎఫ్ కంటే కూడా ఇప్పుడు మనకి ఇక్సీ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్సీ టెస్ట్ దాంట్లో ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్లో ఏంటి, ఏవైనా మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ పీరియడ్ వచ్చిన 2nd or 3rd డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. మనం ఎగ్స్ అనేవి యూజువల్గా మనకి 2nd, 3rd డే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో నార్మల్గా ఆ ఎగ్స్ అన్నిటిని మనం బయటికి తీయడానికి పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం ఐవీఎఫ్లో. సో అట్లా ఒక 8 to 10 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్య మధ్యలో మనం హార్మోన్ టెస్ట్, స్కాన్స్ అవి చేస్తూ ఉంటాం. అంటే ఎగ్స్ సరిగ్గా పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి. సో ఆ తర్వాత ఎగ్స్ సర్టెన్ సైజ్కి వచ్చిన తర్వాత 17 mm, 18 mm అట్లా వచ్చిన తర్వాత మనం ఆ రోజు పికప్ చేసి ఎగ్స్ అన్నిటిని బయటికి తీస్తాం. తీసిన తర్వాత ఆ రోజు హస్బెండ్ని సెమెన్ టెస్ట్ ఇవ్వమని చెప్పేసి మనం ఇక్సీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్కి ఒక స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాం. మైక్రో నీడిల్స్ అవన్నీ ఉంటాయి మైక్రో మ్యానిపులేటర్స్ ద్వారా. సో ఇంజెక్ట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 99% ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కలయిక అనేది ఆల్మోస్ట్ 99% వరకు జరుగుతుంది ఇక్సీలో. సో దాని తర్వాత మనకి 3 డేస్ వెయిట్ చేస్తే సో ఎంబ్రియోస్ ఎలా ఫామ్ అయ్యాయి, బాగున్నాయా లేదా అనేది చూసుకొని మనకి పొర అనేది సరిగ్గానే ఉంటే మామూలుగా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. లేకపోతే పొర అనేది సరిగ్గా లేదు, ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి, హార్మోన్స్ అనేవి సరిగ్గా లేవు అంటే ఆ ఎంబ్రియోస్ని తీసి ఫ్రీజింగ్లో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అంటామండి. సో మళ్ళీ సెపరేట్గా పొర అనేది పెంచుకొని పొర సరిగ్గా అయినప్పుడు ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ థా చేసి మనం గర్భాశయంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇది కాకుండా కొన్నిసార్లు ఏముండొచ్చు అంటే మనకి ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉండొచ్చు. అంటే ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా కానీ లేకపోతే హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ లేకపోతే ఏమన్నా తలసీమియా అంటాం, ఏమన్నా సికిల్ సెల్ అంటాం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ సో బేబీలో రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనేది ఒకసారి మనకి తెలియదు. కాబట్టి ఎంబ్రియోస్లోనే మనం చెక్ చేసుకుంటాం ఎంబ్రియోస్ నార్మల్గానే ఉన్నాయా లేకపోతే ఇట్లాంటి క్యారియర్ స్టేట్ లాంటిది ఏమన్నా ఉందా అనేది చూసుకొని దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. లేకపోతే ఏజ్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 35 years అట్లా పైన ఉంది, యూజువల్గా అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే బేబీస్ అబ్నార్మల్గా ఉండే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి, అరౌండ్ 20-25% ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి దే వాంట్ టు బి షూర్ అనమాట. అంటే వాళ్ళకి నార్మల్ బేబీసే కావాలి అని అనుకున్నప్పుడు మనం ఆ ఎంబ్రియోస్ని కూడా ఫామ్ అయిన ఎంబ్రియోస్లో మనం అంతా బయాప్సీకి తీసి పంపిస్తాం. కొన్ని కణాలని బయాప్సీకి తీసి పంపించినప్పుడు జీన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో ఏమన్నా ఎట్లాంటి డిజార్డర్స్ మదర్లో ఫాదర్లో ఉన్నవి బేబీకి ఏమన్నా సంక్రమించవచ్చా అనేది తెలుసుకోవడానికి, లేకపోతే అసలు బేబీ అనేది నార్మల్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్లాంటివి చేస్తామన్నమాట ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది. సో ఇట్లా చేస్తే మనకి అంటే వి క్యాన్ బి ఇది మనం అంతా బాగుంది అనేది చూసుకోవచ్చు బేబీస్లో. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మానస గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది హలో మేడం. నమస్తే అండి మానస గారు, చెప్పండి అమ్మా. అది నాది రీకన్స్ట్రక్షన్ అయింది మేడం. మళ్ళీ టెస్ట్ చేశారు, టెస్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అని చెప్పారు మేడం. ఓకే. రైట్ సైడ్ అయితే బ్లాక్ లో ఉంది కానీ లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఉంది అని చెప్పారు మేడం. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. అయితే డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. దాంతో 3 months నుంచి ట్రై చేస్తున్నాం, అవ్వట్లేదు మేడం. ఓకే, అంటే ట్యూబ్ టెస్ట్ చేస్తే ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇంకొక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అని చెప్పారు మీకు. సో యూజువల్గా మనకి ఓవరీస్లో ఎగ్స్ అనేవి అన్నీ చూసుకొని ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో యూజువల్గా ఆ సైడ్ మనకి ఓవరీలో ఎగ్ డెవలప్ అవుతే మనకి యూజువల్గా కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు నార్మల్గా న్యాచురల్గా కూడా ట్రై చేసి ఉంటే ఒక 3-4 cycles ట్రై చేసిన తర్వాత మనం ఐయుఐ కూడా ట్రై చేసుకొని చూడండి అమ్మ, ఒక 2 నెలలు అట్లా. మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ అవ్వకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రై చేయొచ్చు.
రైట్ డాక్టర్. అలాగే ఐవీఎఫ్ కానీ ఐయుఐ సైకిల్స్ ట్రై చేసేటప్పుడు మదర్ ఒకటే హెల్దీ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందంటారా, కపుల్ ఇద్దరు హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఇప్పుడు మనకి ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనకి స్పర్మ్ హెల్త్ ఎంత, ఎగ్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో స్పర్మ్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో డైట్ అనేది కపుల్, యాజ్ ఎ కపుల్ వాళ్ళిద్దరూ కూడా అంటే మనకి నార్మల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డైట్ విషయానికి వస్తే ఎలా అంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, పప్పులు తృణధాన్యాలు లాంటివి ఎక్కువగా తీసుకోవడము, లెగ్యూమ్ ఫ్యామిలీ అంటే బీన్స్ ఫ్యామిలీకి చెందినవి కొంచెం ఎక్కువగా తీసుకోవడము, నట్స్ అనేది ఎక్కువగా అంటే కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకోవడము డైట్లో, డైరీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం, స్కిమ్డ్ మిల్క్ అనేది కాకుండా కొంచెం ఫ్యాట్ ఉన్న పాలు అట్లాంటివి కూడా యూజువల్గా వాడొచ్చు, యూజ్ చేయడము. సో అట్లాంటిది అనేది జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే మేల్ కానీ ఫీమేల్ కానీ కొంచెం ఇంకా ఏంటి అంటే మనకి నైట్స్ కొంచెం స్లీప్ అది సరిగ్గా ఉండేటట్టు, స్ట్రెస్ అనేది లేకుండా. సో ఇద్దరికీ ఇంపార్టెంటే, ఎందుకంటే స్పర్మ్లో కూడా మేల్లో ఏమన్నా ఇట్లాంటి ఇష్యూస్ కనుక ఉంటే స్పర్మ్ మనకి చూడడానికి కణాలు బాగున్నా కొంచెం మొటిలిటీ ఎఫెక్ట్ అయ్యేది, డిఎన్ఏ జీన్ లోపల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, స్పర్మ్లో జీన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఊరికే అబార్షన్స్ అవ్వడము లేకపోతే ప్రెగ్నెన్సీ సరిగ్గా అందకపోవడము అనేది జరగవచ్చు. ఓకే రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సంతానలేమికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.